నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కళ్ళకి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఆ అమ్మవారి అనుగ్రహము మీ కుటుంబానికి మీకు ఉండాలని, అన్ని చోట్ల అన్ని విధాల మీ యొక్క పనులు సాకారం అవ్వాలని, మీ మనోవాంఛితాలు తీరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి విజయం చేకూరాలని మనసారా కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు తీరడంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త, కొంత ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆస్తి వాహన సంబంధిత విషయాలకు ఈరోజు శుభప్రదంగా ఉండడంతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరగడంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించి, అది వివాహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి సంబంధించిన నిర్ణయం ఈరోజు తీసుకోక తప్పదు అన్నట్టుగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో పాలు తేనెతో శివుడికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే, అంటే అదే అర్చనతో పాటు అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడే అవకాశంతో పాటుగా ఒక కీలకమైన అంశము మీకు ఉద్యోగస్తులకు, ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఒక కీలకమైన అంశము మీకు ఈ సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగానే ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్నేహితులు మీ యొక్క సహాయాన్ని కోరతారు. వాళ్ళ సహాయం కాకుండా మీ సహాయమే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తుంది. దీంతో పాటు సామాజికంగా గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటారో, గత కొన్ని నెలల నుంచి ఆగిపోయిన పని కానీ, మీరు అనుకున్న పని కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి గతంలో ఉంటే అది ఈ రోజు నుంచి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించడం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు విద్యార్థులకు శుభప్రదమైన ఫలితాలు వీరు అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరగడంతో పాటు దూర ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి వడపప్పు, బెల్లము నివేదన చేసినట్టయితే, అది మీ ఇంట్లో కావచ్చు, దేవాలయానికి మీరు ఇచ్చినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.